అండి అందరికీ గంగా సన్ యూట్యూబ్ ఛానల్. నేను ఇవాళ ఏం చేస్తున్నానంటే నేను కొత్తిమీర టమాటా పచ్చడి అయితే చేస్తున్నానండి. ఇందులో ఏముందని అనుకోవచ్చు. ఇందులో ఒక టిప్ ఉందండి. ఆ చిట్కా కానీ మీరు పాటించి చూస్తే కనుక మీకు ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ముందుగా అయితే నేను ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక టిప్ అన్నాను కదండి, ఆ టిప్ ఏంటి ఇప్పుడు మీకు చూపిస్తాను. మినపప్పు అండి. ఈ మినపప్పు వేసుకుని కొత్తిమీర టమాటా పచ్చడి చేసుకుని చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఏంటక్క ఎప్పుడు ఎక్కడ చూడలేదంటే లేదండి, మీరు వేసుకొని చూడండి మీకు ఎంత బాగుంటుంది. ముందుగా అయితే నేను మినపప్పును అయితే వేసుకున్నాను. మగ్గిపోతుంది, వేగిపోతుందండి. ఇప్పుడు మనం కొత్తిమీర పచ్చిమిరకాయలు టమాటాలు కోసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడైతే నేను పచ్చిమిరకాయలు కూడా వేసేసుకుంటున్నాను. చాలామంది జీలకర్ర ధనియాలు వేస్తారండి. అలా కాకుండా మీరు ఎలా చేసి చూడండి, మీకు ఎంత టేస్ట్ ఉంటుందో నాకు కామెంట్లో మీరే చెప్పేస్తారు. ఇవ్వండి, ఇప్పుడు పచ్చిమిరకాయలు కూడా ఒక మగ్గించుకున్నాం. కూడా వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులో నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. ముందు కొత్తిమీర వేస్తే కొంచెం ఆ పచ్చి వాసన గట్రా పోతుందండి. అందులోనే మీరు ఇందులో ఏర్పాటుగా ఏం తీయక్కలేదు. అందులోనే మీరు కలిపి మగ్గబెట్టేసుకున్న వాళ్ళు మగ్గబెట్టేసుకోవచ్చు, లేదంటే ఏర్పాటుగా తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. నేనైతే కలిపి మగ్గబెట్టేస్తున్నానండి. కొంచెం పిల్లలతో ఉన్న వాళ్ళు అయితే ఇలాగ పచ్చిమిరకాయలు ఇలాగ వాటర్లో అదే ఈ టమాటా నీటిలో కూడా మగ్గిపోతే అంత కారం అనిపించదు. ఇవ్వండి, ఇప్పుడైతే ఈ పచ్చిమిరకాయలు ఇవి మగ్గిపోయినాయి కదండి. ఈ మగ్గాక టమాటాలు అయితే వేసుకున్నాం. కొత్తిమీర మినపప్పు అన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడైతే నేను టమాటా ముక్కలను కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు టమాటా ముక్కలను కూడా శుభ్రంగా మగ్గనివ్వండి. ఫుల్ ఫ్లేమ్లోనే ఉంచుకోండి, తర్వాత సిమ్లో పెట్టుకుంది. ఒకసారి బాగా కొంచెం పెద్ద మంటలో మగ్గితే తర్వాత ఈజీగా మగ్గిపోతాయి. ఇక్కడ ఇప్పుడైతే మనం మూత అయితే పెట్టేసుకుందాం. నేను మూత అయితే తీసేస్తున్నాను. ఇప్పుడు వరకు కూడా మనం పెద్ద మంటలోనే మగ్గించుకున్నామండి. ఇప్పుడు కొంచెం మనం సిమ్లో పెట్టుకొని మూత తీసేసి మగ్గబెట్టుకోండి, బాగా మగ్గుతాయి. ఎందుకంటే ఫస్ట్ మనం మూత పెట్టి మగ్గించుకున్నాం కాబట్టి మూత తీసేసి మగ్గబెట్టేసుకోండి. నేనైతే సిమ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా మగ్గబెట్టేసుకోండి అండి. పూర్తిగా అయితే మగ్గిపోయింది కదా, ఎక్కడ కూడా మనకి ఉండదు. ఎక్కువగా మగ్గబెట్టుకోక్కర్లేదండి, సరిపోతుంది ఇలాగా. ఇప్పుడు మనం మగ్గిపోయింది కదండి పూర్తిగా. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిపోయాక మిక్సీ అయితే వేసేసుకుందాం. ఇక నేను పచ్చడి అయితే ఆడేసుకున్నాను, పోపు కూడా వేసేసానండి. మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే పచ్చడి చేసుకొని పోపు అయితే వేసుకోండి. పోపు ఉన్న ఇష్టం ఉన్న వాళ్ళు పోపు వేసుకోండి, లేదంటే లేదు. మిక్సీలో వేసినప్పుడు సరిపడా ఉప్పు వేసేసుకొని కొంచెం ఒక రవ్వ చింతపండు వేసుకొని మిక్సీ ఆడేసుకున్న తర్వాత ఇలా పోపు అయితే పెట్టేసుకోండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఈ పచ్చడి. మీకు కూడా మీలో ఎంతమంది కొత్తిమీర టమాటా పచ్చడి అంటే ఇష్టమైతే చూడండి. పచ్చిమిరకాయలతో చేసుకుంటే కొద్ది తెల్లగా వస్తుంది, ఎండుమిరకాయలతో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నాకేమైనా చెప్పాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి.